భార్గవ్ అండి. మేము జనరల్ మెడిసిన్ సిద్ధార్థ మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. చెప్పిన విధంగా మేము ఏంటంటే ఈ స్ట్రైక్ ఈ రోజు ఒక రోజులో సడన్ గా దిగింది కాదు. గత 8 నెలలుగా మేము గవర్నమెంట్ తో చర్చలు 20 సెకండ్ల నుంచి 30 సెకండ్లు అటు ఇటు మార్చి అలాగే ఉంచుకో. వేరే వేరే ఛానల్స్ నాలుగు ఛానల్స్ నాకు లింక్ కావాలి. మీ నెంబర్ చెప్పండి. 9493 9493 29 29 29 33 33 21. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ షేక్ లుక్మన్ అలీ. నేను ఏపీ జూడా జనరల్ సెక్రటరీని. ప్రస్తుతం మనం ఇక్కడ సమ్మె ఎందుకు చేస్తున్నామంటే ప్రభుత్వం ముందు మేము 3 డిమాండ్లు అయితే పెట్టాము. ఒకటి, లాస్ట్ జీవో ప్రకారంగా 15% స్టైఫండ్ హైక్ అనేది మాకు కావాలి. రెండవ డిమాండ్, ఏజ్ రిటైర్మెంట్ ఇష్యూ 62 నుంచి 65 చేశారు. దానివల్ల యూత్కి జాబ్స్ త్వరగా రావు. మూడవది, ఎంఎస్సి పిహెచ్డి క్యాండిడేట్స్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో జాబ్స్ ఇస్తున్నారు. దానివల్ల పీజీ చేసిన వాళ్ళకి జాబ్స్ రావు, చాలా ఇబ్బంది అవుద్ది. అండ్ ఈరోజు మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే నిలిపివేయడం జరిగింది. ఇది చాలా మాకు బాధాకరమే. కానీ మా ఇబ్బందులు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏది కావాలన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్సే చేస్తారు. సో దాని ప్రకారంగా అండ్ ఇన్ఫ్లేషన్ రేట్స్ గత రెండేళ్ల క్రితం 15,000 ఉంది కాలేజ్ ఫీజు, ఇప్పుడు 30,000 చేయడం జరిగింది. ఇలా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ ప్రకారం కానీ మేము కష్టపడుతున్న విధానం కానివ్వండి, దాని ప్రకారంగా మేము 15% హైక్ అనేది అడగడం జరిగింది. భార్గవ్, మేము ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. మేము ఈ రోజు ఎమర్జెన్సీ ఆపడం అనేది ఒక రోజులో తీసుకున్నది కాదు. మేము గత 8 నెలలుగా గవర్నమెంట్ తో చర్చలు అవన్నీ సంప్రదించులు అవన్నీ జరుపుతూనే ఉన్నాం. కానీ మాకు ఎటువంటి భరోసా, ఎటువంటి రాతపూర్వకంగా ఎటువంటి ఒక భరోసా అందక చివరికి స్ట్రైక్ దిగాము. అయితే ప్రస్తుతం ఏమి అంటే మేము ఈ స్ట్రైక్ కూడా ఒకేసారి ఎమర్జెన్సీ ఏమి దిగలేదు. ఆగస్టు 10వ తారీఖు నుంచి ఇలా ఫేజెస్ వైజ్ చేస్తామని చెప్తానే ఉన్నాం. మొత్తం నాన్ ఎమర్జెన్సీస్, తర్వాత ఎమర్జెన్సీస్. ఒకటి గుర్తుంచుకోవాలి, మేము ఇక్కడ జూనియర్ డాక్టర్లుగా ఎమర్జెన్సీస్ ఆపుతున్నాం అంటే అది మేము ఎంతో బాధతోనే ఆపుతున్నాం. కొద్దిగా మా ఆవేదనని, మా బాధను కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ మీద కూడా కొద్దిగా ప్రెజర్ వస్తే ఎమర్జెన్సీ ఆపితే అప్పటికన్నా మాకు కొద్దిగా స్పందనిస్తారనే ఉద్దేశంతోనే ఎమర్జెన్సీ ఆపడం జరిగింది. ఇది తప్పక దిగిన చర్య. ఇది మేము కోరుతున్నది ఒకటే, మాకు న్యాయబద్ధంగా ఏదైతే 2008, 2009లో జీవోలు వచ్చినాయో వాటి ప్రకారం 2 సంవత్సరాలు 15% పెంచాలని ఏదైతే ఇచ్చారో ఆ జీవోల ప్రకారం మేము అడుగుతున్న న్యాయబద్ధమైన మా హక్కుని మాకు తొందరగా, వీలైన తొందరగా గవర్నమెంట్ వాళ్ళు అందజేయాలి, మాకు రాతపూర్వకంగా అని కోరుకుంటున్నాము. అది మా మొదటి డిమాండ్. రెండోది ఏంటి అంటే, ఉద్యోగస్తుల పదవి విరమణ 62 నుంచి 65కి పెంచారు. అలా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా మేము 62 ఉంచాలని కోరుతున్నాం. మూడవది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కాకుండా ఇతరులు అంటే ఎంఎస్సి, ఇలా పిహెచ్డి ఇలా చేసిన వాళ్ళని గవర్నమెంట్లో డాక్టర్లు చేయాల్సిన పోస్టులు తీసుకుంటున్నారు. అలా తీసుకోకుండా ఓన్లీ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళే ఉండాలని మేము కోరుతున్నాం. మీకు తెలియదు ఏముంది, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు చాలా మంది నిరుద్యోగంతో బాధపడే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ అవకాశాలు ఎంబీబీఎస్ వాళ్ళకి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఈ 3 డిమాండ్లు వీళ్ళని తొందరగా గవర్నమెంట్ నెరవేర్చాలి. వీటిలో ముఖ్యంగా మా స్టైపెండ్ది అది తొందరగా మాతో చర్చలు జరిపి ఒక సమితిలోకి వస్తే ఈ స్ట్రైక్ కూడా మేము వీళ్ళని తొందరగా విరమించాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. మేము ఆశిస్తుంది ఏంటంటే, గవర్నమెంట్ నుంచి రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా ఒక భరోసా మాకు కావాలి. మేము అందరినీ కూడా
పేషెంట్లందరినీ కూడా, రోగులందరినీ కూడా మేమందరినీ కోరేది ఒకటే, మేము మీ మీద ఏదో చేయాలని కాదు, మా ఆవేదన అర్థం చేసుకోండి, మా అందరికీ సపోర్ట్ ఇవ్వండి. ధన్యవాదాలు. ఈ స్ట్రైక్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి. ఎమర్జెన్సీ సేవలు ఇలాగే నిలిపివేయడం జరుగుతుంది. భరోసా వచ్చేదాకా మేము వేచి చూడటం, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మేము ఎలా చేయాలో అలాగే చేస్తాం. శాంతియుతంగా మేము చేసే ఈ పోరాటంలో మేము ఎటువంటి వేరే విధంగా ఏమీ దిగం. ఇది ఏదే జరుగుతుందో ఇదే ఎమర్జెన్సీ విధంగా జరుగుతూనే ఉంటుంది. మేము కూడా చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. మాకు అటువైపు నుంచి స్పందన రావాలని కోరుతున్నాం. స్టైఫండ్లను డాక్టర్లకు మా స్టైఫండ్లు జస్టిస్ we serve స్టైఫండ్లను డాక్టర్లకు స్టైఫండ్లను డాక్టర్లకు మా స్టైఫండ్లు జస్టిస్ మా స్టైఫండ్లు స్టైఫండ్లను ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం